మీరు చెప్తున్న ఈ పే ఆఫ్స్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ ఇవన్నీ కూడా యూ కాంట్ జడ్జ్ ఇట్ విత్ ఏ సింగిల్ సిట్టింగ్ ఆర్ స్టోరీ లైన్. ఐ కెన్ జడ్జ్ ఇట్ అండి. ఐ వాజ్ ఏబుల్ టు జడ్జ్ ఇట్ ఆన్ ఎ సింగిల్ సిట్టింగ్. నాకు సింగిల్ టైంలోనే నేను జడ్జ్ చేయగలిగా. నేను ఒకసారి విన్నా కథని, ఫస్ట్ టైం విన్న వెరీ ఎండ్ అయిన వెంటనే ఐ సెడ్ ఐమ్ గోనా డూ దిస్. నాకు అక్కడే కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడే నేను విజువల్గా ఇమాజిన్ చేసుకుంటే నేను అక్కడే సర్ప్రైజ్ అయిపోయా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ ద హీరో టు జీరో సీన్. అది నేను ఆన్సర్ ఏమి ఇస్తాడు, ఎలా చెప్తాడు అన్న ఆలోచనలో ఈ సర్ప్రైజ్ మీ విత్ దట్. అట్లనే దర్ ఆర్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ విచ్ ఈ కాన్స్టెంట్లీ అరే ఈ క్యారెక్టర్ లాస్ట్లో రాజప్రజల క్యారెక్టర్ ఉంటుంది, క్యాష్ మానిటర్. ఆయన వచ్చి రాయనియన్ సార్ కష్టపడి చదువుకున్నాడు, కాపీ కొట్టమన్నా నో అన్నాడు అనేది. దట్ ఆన్ పేపరే వర్కౌట్ అయింది నాకు. నేను అక్కడే హై ఫీల్ అయ్యా. అక్కడే థియేటర్లో అందరు అరుపులు వస్తాయని నేను అక్కడే గెస్ట్ చేయగలిగా. నేను అప్పుడే అనుకున్నాను ఇది థియేటర్లో విజిల్ వేసే సీను అని నేను స్టోరీ వినేటప్పుడే చెప్పేశాను. ఓకే, వీపు విరగొట్టేస్తానని చెప్పేసినప్పుడు కూడా విజిల్స్ పడతాయి. అది ఆన్ పేపర్లోనే చెప్పాను నేను. ఇది విజిల్ పడితే సీన్, ఇది ఒక మాస్ హీరోకి పడాల్సిన సీన్ ఇక్కడ పడింది అనే ఫీలింగ్. అది స్టోరీలో అంత బాగా రాసుకున్నాడు. అంత క్లారిటీగా రాసుకున్న వాళ్ళు వస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు జడ్జ్.